సందర్భంగా వైసీపీకి స్ట్రోకుల మీద స్ట్రోకులు తగులుతున్నాయి. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్న అధికారులపై ఫిర్యాదులు వెల్లువెత్తుతూ ఉండడంతో ఈసీ బదిలీ వేటు వేస్తోంది. ఇప్పటికే కొందరు ఐఏఎస్, ఐపీఎస్లను ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని ఆదేశించింది. వైసీపీ ప్రభుత్వం నియమించుకున్న కలెక్టర్లు, సిపి, ఎస్పీలపై వేటు పడ్డం సీఎం కోటరీకి మింగుడు పట్టలేదట. తాజాగా జగన్ ఏరి కోరి నియమించుకున్న డీజీపీని, అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డిని కూడా పక్కన పెట్టేయమని ఈసీ ఆదేశించడంతో వైసీపీ బాస్ ఉక్కిరిబిక్కిరవుతున్నారట. ఏపీలో ఎన్నికల ప్రక్రియలో నిర్లక్ష్యంతో పాటు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అందిన ఫిర్యాదులతో ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే కొందరు జిల్లా ఎస్పీలు, కలెక్టర్లపై బదిలీ వేటు వేసింది. మొత్తం 6 ఐపీఎస్లు, 3 ఐఏఎస్ అధికారుల్ని ఎన్నికల సంఘం బదిలీ చేసింది. వారిని ఎన్నికల విధులకి దూరంగా ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. చిలకలూరుపేటలో ప్రధాని మోడీ సభలో భద్రతా వైఫల్యాలకు సంబంధించి కూడా చర్యలు తీసుకుంది. ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి, చిత్తూరు జిల్లా ఎస్పీ పి జాషువా, అనంతపురం జిల్లా ఎస్పీ కెకే అన్బురాజన్, నెల్లూరు జిల్లా ఎస్పీ కె తిరుమలేశ్వర్పై బదిలీ వేటు పడింది. సీనియర్ ఐపీఎస్ అధికారి, గుంటూరు రేంజ్ ఐజీ జి పాలరాజును కూడా ట్రాన్స్ఫర్ చేసింది. ఓటర్ల జాబితాలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వ్యవహారంతో పాటు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన ఫిర్యాదులపై జిల్లా ఎన్నికల అధికారులుగా ఉన్న 3 జిల్లాల కలెక్టర్లపై వేటు పడింది. కృష్ణా జిల్లా కలెక్టర్ పి రాజుబాబు, అనంతపురం జిల్లా కలెక్టర్ ఎం గౌతమి, తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీశాలపై వేటు వేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అత్యవసర నోట్ని ఎన్నికల సంఘం పంపింది. వైసీపీ నాయకులు చెప్పిందే చట్టమన్నట్టు వ్యవహరించిన 9 మంది అధికారులపై బదిలీ వేటుపడినా కొందరు అధికారులు వైఖరి మార్చుకోలేదు. ఐజీ స్థాయి అధికారిపై చర్యలు తీసుకున్నా జగన్ పట్ల స్వామి భక్తి ప్రదర్శిస్తూనే వస్తున్నారు కొందరు అధికారులు. వారిపై వేటుపడే నాటికే ప్రధాని సభలో భద్రతా వైఫల్యాలకు సంబంధించి డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సిపి కాంతిరాణాలపై ఫిర్యాదులు ఈసీ వద్ద పెండింగ్లో ఉన్నాయి. తర్వాత విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా వంతొచ్చింది. ముఖ్యమంత్రి జగన్పై విజయవాడలో యువకుడు రాయిదాడి నేపథ్యంలోనే ఈసీ వేటు వేసిన సిపి బదిలీ విషయంలో ప్రతిపక్షాల ఫిర్యాదులు కూడా బలంగానే పనిచేశాయంటున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి ఎన్నికల సంఘానికి ఎన్డీఏ కూటమి నేతలు ఫిర్యాదు చేస్తున్న అధికారుల జాబితాలో కాంతిరాణా కూడా ఉన్నారు. విపక్షాల ఫిర్యాదులు, ముఖ్యమంత్రిపై దాడి అన్నీ కలిసి సిపిపై వేటు పడింది. దాదాపు 3 ఏళ్లుగా విజయవాడ పోలీస్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న కాంతిరాణా పనితీరుపై ఇన్నాళ్లు విమర్శలున్న రాజకీయ అండదండలతో విజయవాడలోనే కొనసాగారు. ఇక తాజాగా ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. డీజీపీని తక్షణమే బదిలీ చేయాలని సీఎస్కు ఆదేశాలు జారీ చేసింది. కింది ర్యాంక్ అధికారికి బాధ్యతలు అప్పగించాలని ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆయనపై గత కొంతకాలంగా విపక్షాల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో ఈసీ చర్యలకు ఉపక్రమించింది. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తొలి నుంచి వైసీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా అరెస్టులు చేయించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని కేసులతో వేధించారు. విపక్ష పార్టీలు, ఉద్యోగ సంఘాలు నిరసనకు పిలుపునిచ్చిన గృహ నిర్బంధాలు చేశారు. మాచర్లలో వైసీపీ నాయకులు విధ్వంసానికి దిగి టీడీపీ నాయకుల ఇళ్లు, పార్టీ కార్యాలయాలకి నిప్పంటిస్తే వాళ్లనే వెనకేసుకొస్తూ ప్రతిపక్షాందే తప్పన్నట్టు వెటకారంగా మాట్లాడారు. రాజధాని అమరావతి పరిరక్షణకు ఉద్యమిస్తున్న రైతులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. అధికార పక్షం వారిపై ఫిర్యాదు చేసేందుకు విపక్ష పార్టీల్లో ఎంత ముఖ్య నేతలు వెళ్లినా ఆయన అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. డీజీపీ హోదా కలిగిన 11 మంది సీనియర్ ఐపీఎస్ అధికారుల్ని పక్కన పెట్టేసి మరీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఇన్ఛార్జి డీజీపీగా నియమించిన జగన్ ప్రభుత్వం 2 ఏళ్లుగా ఆయన్ని అదే హోదాలో కొనసాగించింది. రెగ్యులర్ డీజీపీ ఎంపిక కోసం అర్హులైన అధికారుల వివరాలతో జాబితా పంపాలని కేంద్ర హోంశాఖ పదే లేఖలు రాసినా ఖాతరు చేయలేదు. డీజీపీ నియామకం విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాల్ని పట్టించుకోలేదు. వడ్డించేవాడు మనవాడైతే అన్నట్టుగా సీనియారిటీలో అట్టడుగున ఉన్నప్పటికీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఇన్ఛార్జి డీజీపీగా పదవి వరించింది. డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ని ఆకస్మికంగా, అర్థాంతరంగా ఆ పోస్ట్ నుంచి పక్కకు తప్పించి ఆ స్థానంలో ఇన్ఛార్జి డీజీపీగా కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించిన జగన్ ప్రభుత్వం నిబంధనల్ని తుంగలో తొక్కింది. దానికి తగ్గట్టే స్వామి భక్తి ప్రదర్శించుకున్న రాజేంద్రనాథ్ ఇప్పుడు ఈసీకి టార్గెట్ అయ్యారు. For more videos like this, subscribe Big TV channel.